ఈ ఇయర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 గురించి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. ఈ రెండు అప్డేట్స్ కూడా మీ ప్రిపరేషన్ ప్లానింగ్ కి చాలా క్రూషియల్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ పోస్ట్పోన్ అయింది. యూపీఎస్సీ రిలీజ్ చేసిన యాన్యువల్ క్యాలెండర్ ప్రకారం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి నోటిఫికేషన్ ఆల్రెడీ జనవరి 14 రావాల్సింది. ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 1 లేదా 2 వీక్ లో వదులుతారు. కానీ ఈ ఇయర్ మాత్రం యూపీఎస్సీ క్యాలెండర్ లో క్లియర్ గా జనవరి 14 అని మెన్షన్ చేశారు. అందుకే అదే ఫిక్స్ డేట్ అని అనిపించింది. కానీ సడన్ గా యూపీఎస్సీ ఒక అఫీషియల్ నోటీస్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ పోస్ట్పోన్మెంట్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు మనం ఇలా యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్తే హోమ్ పేజ్ మీద ఈ నోటీస్ క్లియర్ గా కనిపిస్తుంది. పోస్ట్పోన్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 అని టైటిల్ క్లియర్ గా ఉంది. అక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే ఫుల్ నోటీస్ కనిపిస్తుంది. యూపీఎస్సీ ఈ నోటీస్ లో చాలా షార్ట్ గా జస్ట్ 4 లైన్లో మాత్రం ఇన్ఫార్మ్ చేశారు. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఇవ్వలేదు. ఈ నోటీస్ లో ఏం పాయింట్స్ ఉన్నాయంటే, పాయింట్ నంబర్ 1, ఈ నోటీస్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 రెండిటికి అప్లై అవుతుంది. ఎందుకంటే ఈ రెండు ఎగ్జామ్స్ కి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది కామన్ గా ఉంటుంది. అందుకే ఇక్కడ రెండు ఎగ్జామ్స్ అని మెన్షన్ చేశారు. పాయింట్ నంబర్ 2, ఒరిజినల్ గా నోటిఫికేషన్ ని జనవరి 14, 2026 కి షెడ్యూల్ చేశారు. కానీ ఇప్పుడు అది పోస్ట్పోన్ అయింది. పాయింట్ నంబర్ 3, పోస్ట్పోన్మెంట్ రీజన్ ఏంటి అంటే డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అని చెప్పారు కానీ ఎగ్జాక్ట్ గా ఏం స్పెసిఫై చేయలేదు. పాయింట్ నంబర్ 4, ద సేమ్ విల్ బి ఇన్ఫార్మ్డ్ ఇన్ డ్యూ కోర్స్ అని మెన్షన్ చేశారు. దీనికి మీనింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని యూపీఎస్సీ ముందున అనౌన్స్ చేస్తారు. ఎగ్జాక్ట్ డేట్ ఇప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అంటే ఎగ్జాక్ట్ గా ఏముంటాయి? యూపీఎస్సీ క్లియర్ గా చెప్పలేదు కాబట్టి ఈ మూమెంట్ లో డిఫరెంట్ స్పెక్యులేషన్స్ మరియు డిఫరెంట్ అనాలైసిస్ జరుగుతున్నాయి. అందులో మోస్ట్ లాజికల్ మరియు ఆబ్వియస్ రీజన్ ఏంటంటే ఎగ్జామ్ ప్రాసెస్ ని ఇంకా స్ట్రిక్ట్ గా ఇంకా సెక్యూర్ గా చేయాలని యూపీఎస్సీ డిసైడ్ అయినట్టుంది. అప్డేట్ నంబర్ 2 ఏంటంటే, యూపీఎస్సీ ఇప్పుడు ఏఐ బేస్డ్ ఫేషియల్ వెరిఫికేషన్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ టెక్నాలజీని యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. యూపీఎస్సీ రీసెంట్ గా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేసింది. అది ఏంటంటే, యూపీఎస్సీ కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్ కి, అది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కానీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ కానీ, ప్రతి ఎగ్జామినేషన్ లోనూ క్యాండిడేట్స్ కి ఫేస్ అథెంటికేషన్ కంపల్సరీ చేశారు. ఏఐ టెక్నాలజీని యూస్ చేసి ఫేషియల్ రికగ్నైజేషన్ ని కండక్ట్ చేస్తారు. ఈ సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తే ఫేక్ క్యాండిడేట్స్ కానీ ప్రాక్సీ క్యాండిడేట్స్ కానీ ఇది ఈజీగా పట్టేస్తుంది. ఈ ఫేస్ అథెంటికేషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ మీరు యూపీఎస్సీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. యూపీఎస్సీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మాత్రమే ఈ ఫోటోని అప్లోడ్ చేయాలి. అంటే సర్టెన్ డైమెన్షన్స్ కానీ సర్టెన్ క్వాలిటీ కానీ మెయింటైన్ చేయాలి. అప్పుడు ఈ ఫోటో అనేది యూపీఎస్సీ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. స్టెప్ 2 లో ఏమవుతుందంటే, మీరు ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఎంట్రీ పాయింట్ దగ్గర ఒక స్పెషల్ మిషన్ ఉంటుంది. అది ఏఐ పవర్డ్ ఫేషియల్ రికగ్నిషన్ మిషన్ అయి ఉంటుంది. ఈ మిషన్ మీ ఫేస్ ని స్కాన్ చేస్తుంది. స్టెప్ 3 లో ఏమవుతుందంటే, ఈ మిషన్ మీ ఫేస్ ని స్కాన్ చేశాక యూపీఎస్సీ డేటాబేస్ లో ఉన్న మీ అప్లికేషన్ ఫోటోతో కంపేర్ చేస్తుంది. ఏఐ ఆల్గారిథమ్స్ యూస్ చేసి ఈ ఫోటో మీ అప్లికేషన్ లో ఉన్న ఫోటోకి మ్యాచ్ అవుతుందా లేదా అన్నదాన్ని చెక్ చేస్తుంది. అలా మ్యాచ్ అయితే మాత్రమే మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి అలో చేస్తారు. ఇప్పుడు నోటిఫికేషన్ డిలే అయ్యుండొచ్చు, అది నార్మల్ థింగే. కానీ ఎగ్జామ్ మాత్రం పోస్ట్పోన్ అవ్వదు. ఈసారి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 కి అప్లై చేయాలి అంటే మీరు యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసి ఉండాలి. అది నోటిఫికేషన్ వచ్చాకైనా చేయొచ్చు లేదా ఇప్పుడే చేయొచ్చు. లాస్ట్ టైము ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అని ఉండేది. దాన్ని ఇప్పుడు చేంజ్ చేశారు. ఇప్పుడున్నది యూఆర్ఎన్ అంటే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్. ఈ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని మీరు ఇప్పుడే అయినా కంప్లీట్ చేసేయచ్చు, లేదా నోటిఫికేషన్ అయ్యాక మీరు అప్లికేషన్ వేయక ముందైనా కంప్లీట్ చేయొచ్చు. కానీ ఇప్పుడే దీన్ని కంప్లీట్ చేసుకునేస్తే అప్లికేషన్ వేసేటప్పుడు మీరు టెన్షన్ లేకుండా డైరెక్ట్ గా అప్లికేషన్ వేసుకోవచ్చు. రేపటి వీడియోలో యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మరియు నెక్స్ట్ ఇంకా కొద్ది రోజుల్లో యూపీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు యూపీఎస్సీకి అప్లై చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి, ఈ మొత్తం ప్రాసెస్ మీద డీటెయిల్ వీడియో చేసి రేపు ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మరియు ఇలాంటి అప్డేట్స్ ఏవి మిస్ కాకూడదు అనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఏ కొత్త అప్డేట్ వచ్చినా సింపుల్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.